హలో ఎవ్రీవన్. 2-3 రోజుల నుంచి సోషల్ మీడియాని కుదిపేస్తున్న హాట్ టాపిక్ యాష్ బాయ్కాట్ మాల్దీవ్స్. అసలేంటి మాల్దీవ్స్ పంచాయతీ? మాల్దీవ్స్ని బాయ్కాట్ చేయాల్సిందేనా? అసలు కదా ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలా రోజులుగా భారత్కు మాల్దీవులకు ఉన్న బంధం దూరమవుతూ వస్తుంది. ఇప్పుడు అది మరో కీలక మలుపు తిరిగింది. ప్రధాని మోదీ ఇటీవలే లక్షద్వీప్లో పర్యటించిన సందర్భంగా షేర్ చేసిన వీడియోపై మాల్దీవుల ఎంపీ ఒకరు కామెంట్ చేశారు. మాల్దీవుల్లో ఇటీవలే కొత్త ప్రభుత్వం ఏర్పడింది. అయితే గతంలో ఉన్న అధ్యక్షుడు భారత్కు అనుకూలంగా వ్యవహరించేవాడు. తాజాగా అధికారంలోకి వచ్చిన పార్టీ మన దేశానికి వ్యతిరేకంగానూ చైనాకు అనుకూలంగానూ వ్యవహరించడం మొదలుపెట్టింది. అయితే అంతవరకు బాగానే ఉన్న తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోదీపై ఆ దేశ ఎంపీ హీనమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో కొత్త వివాదం మొదలైంది. అది కాస్త చినికి గాలివాన్లా తయారవుతుంది. మాల్దీవుల మంత్రి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో బాయ్కాట్ మాల్దీవ్స్ అంటూ నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు. ఈ మధ్యనే ప్రధాని మోదీ లక్షద్వీప్కు వెళ్లి అక్కడ పర్యాటక రంగాన్ని కొత్త జోష్ నింపేలా 4 మాటలు మాట్లాడారు. ముఖ్యంగా స్నార్క్లింగ్ అంటే సముద్ర అడుగు భాగంలో ఈత కొట్టే సాహసం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. బీచ్లు అంటే ఇష్టపడేవారు ముందు లక్షద్వీప్కు రావాలని పిలుపునిచ్చారు. అయితే ఇది కాస్త మాల్దీవులకు ప్రత్యామ్నాయంగా లక్షద్వీప్కు రండి అంటూ మోదీ అన్నారని ఇండియా మీద, ప్రధాని మోదీ మీద మాల్దీవుల మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీచ్ టూరిజంలో మాల్దీవుల నుంచి ఇండియాకి గట్టి పోటీ ఎదురవుతోందని, అది తట్టుకోలేక మాల్దీవులను ఇండియా అటాక్ చేస్తుందంటూ ఘాటుగా మాటలు వదిలేశారు. ఇది సరిపోదన్నట్టు మాల్దీవులకు చెందిన మరో మంత్రి మోదీపై వ్యక్తిగతంగా దాడి చేశారు. మోదీ ఒక క్లోన్, ఇజ్రాయెల్ చేతుల్లో కీలుబొమ్మ, లైఫ్ జాకెట్ వేసుకుని డైవ్ చేస్తున్నారు అంటూ ట్వీట్ చేశారు. ఆమె వ్యాఖ్యలపై మనోళ్ళు బొగ్గుమన్నారు. ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో తెలియదా అంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. దీనిపై నిరసనలు కూడా కనిపించాయి. దీంతో ఆమె ఆ ట్వీట్ని వెంటనే డిలీట్ చేశారు. దీంతో అటు ఇటుగా ఉన్న భారత్ మాల్దీవుల సంబంధాలకు మరింత బ్రేకులు పడినట్లు అయింది. నిజానికి చెప్పాలంటే కొన్నేళ్ల ముందు వరకు భారత్ మాల్దీవుల మధ్య మంచి సంబంధాలే ఉండేవి. మాల్దీవులు ప్రధాన మిత్ర దేశంగా భారత్ ఉండేది. ఇక్కడ ఇండియా ఫస్ట్ అన్నట్టు పాలసీలు ఉండేవి. అయితే 2023 నవంబర్లో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పరిస్థితుల్లో మార్పులు కనిపిస్తున్నాయి. ముందు నుంచి భారత్కు వ్యతిరేకంగానే మాట్లాడుతూ వస్తున్నారు. మాల్దీవుల్లో ఇండియా ఫస్ట్ అనే పాలసీని మారుస్తానని, తమ దేశంలోని 75 ఇండియన్ మిలిటరీ సిబ్బందిని వెనక్కి పంపిస్తానని ఎన్నికల హామీల్లో తెలిపారు. అన్నట్టుగానే అధికారంలోకి రాగానే దూకుడు తగ్గించడం లేదు. ప్రధాని లక్షద్వీప్ గురించి మాట్లాడితే తమకు వ్యతిరేకంగా అన్నట్లు అనుకుని ఇప్పుడు మోదీని, భారత్ను టార్గెట్ చేయడంపై నెటిజన్లు బొగ్గుమంటున్నారు. బ్యాన్ మాల్దీవ్స్ అంటూ నినాదాలు చేస్తున్నారు. దీంతో మాల్దీవులకు వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకున్న భారతీయులు తమ టూర్లను రద్దు చేసుకున్నారు. దీంతో మాల్దీవుల పర్యటనకు పెద్ద ఎదురుదెబ్బ తగులుతోంది. మరోవైపు భారత్పై చేసిన వ్యాఖ్యలకు మాల్దీవులకు ఒత్తిడి పెరగడంతో ఎట్టకేలకు అక్కడ ప్రభుత్వం స్పందించి దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే 3 మంత్రులను సస్పెండ్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే ఆ దేశ అధ్యక్షుడిపై అవిశ్వాస తీర్మానం ఏర్పాటు చేశారు. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ. శ్రీ సాయి ఫ్యాక్ట్స్.